అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సూర్య క్రియేషన్స్. మిత్రులందరికీ పితృదినోత్సవ శుభాకాంక్షలు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ. మా నాన్నంటే నాకు చాలా ఇష్టం. ఐ లవ్ యూ డాడీ. హ్యాపీ ఫాదర్స్ డే టు ఎవ్రీబడీ. ఓం నమో వెంకటేశాయ. సూర్య క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ వ్యూవర్స్ అందరికీ కూడా నమస్కారాలు. సభా సరస్వతికి వందనాలు. నాకన్నా పెద్దవారికి నమస్కారాలు, నాకన్నా చిన్నవారికి శుభాకాంక్షలు, నాతోటి వారికి వందనాలు, అభినందనలు. మనం ఈవేళ జూన్ 16వ తేదీ అంటే ఫాదర్స్ డే సెలబ్రేషన్స్ని మనం చేసుకుంటున్నాం. వచ్చిన అతిథులందరికీ కూడా ఫాదర్స్ డే సెలబ్రేషన్స్కి స్వాగతం, సుస్వాగతం. కన్న తల్లి మనకు ఎంత ముఖ్యమో తండ్రి కూడా అంతే ముఖ్యం. మన యొక్క బాధ్యతలను పంచుకొని మన బాధ్యతలను భుజాలపైన మోసి కష్ట నష్టాలను సమాజాన్ని పరిచయం చేసేటువంటి వ్యక్తి తండ్రి. సమాజంలోకి తీసుకుని వచ్చేది అమ్మ, నీకు బోబెట్టి చాకేది అమ్మ, అలాగే నీకు చేపట్టి నడక నేర్పేది అమ్మ, నిన్ను ముందుకు నడిపించేది అమ్మే. కానీ నువ్వు నడిచి ఇంకెత్తు ఎదిగి వచ్చిన తర్వాత నిన్ను చదివించే దగ్గర నుంచి నీ కష్ట నష్టాలని చూస్తూ నిన్ను ముందుకు తీసుకెళ్ళేది నాన్న. అమ్మకి దైవానికి మధ్య నిచ్చెన నాన్న అని చాలా దాకా ఎందుకు, మనకి పాండురంగ మహత్యం కొత్తది బాలకృష్ణ గారి సినిమా, దాంట్లో విన్నాం మనం. అమ్మకు దైవానికి మధ్యన నాన్నే ఒక నిచ్చెనని ఎరుగనైతి నాన్న అని పాడతాడు. నాకు ఆ పాట గుర్తుండదు, అందుకని చెప్తున్నా, జస్ట్ కేవలం ఆ తండ్రి యొక్క గొప్పతనాన్ని గురించి ఇవాళ నేను చెప్పుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ తండ్రి గొప్పతనాన్ని గురించి చెప్పడానికి వచ్చిన అతిథులకు, అలాగే వీక్షిస్తున్న అశేష ప్రజానికానికి, 2 రాష్ట్రాల ప్రజానికానికి స్వాగతం, సుస్వాగతం. అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ, ముందుగా ఈ కార్యక్రమాన్ని ప్రార్థనా గీతంతో ప్రారంభించవలసిందిగా మా సూర్య క్రియేషన్స్ తెలుగు వారి ఎంటర్టైన్మెంట్ వాళ్ళలో ఉన్నటువంటి పూర్ణిమ సిస్టర్ని ఆహ్వానిస్తున్నాం. పూర్ణిమక్కయ్య గారు, మీరు ప్రార్థనా గీతాన్ని ప్రారంభించి కార్యక్రమాన్ని జయప్రదం చేసి జయప్రదం చేసే కోవలో ముందుకు నడిపించవలసిందిగా కోరుకుంటూ, మీ అమూల్యమైన ప్రార్థనా శ్లోకాన్ని ప్రారంభించవలసిందిగా తెలియజేస్తూ మీకు స్వాగతం, సుస్వాగతం. మమ్ము కాచినవాడు, మా మనసు దోచినవాడు, మంగళాకారుడు మా శ్రీనివాసుడు, మా శ్రీనివాసుడు, మా శ్రీనివాసుడు. ధన్యవాదాలు పూర్ణిమక్కయ్య. మీ యొక్క ఈ ప్రార్థనా శ్లోకంతో శ్రీనివాసుడే కిందికి దిగొచ్చి ఈ
కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి తన ఆశీర్వచనాలు మనకిచ్చినటువంటి విధంగా చాలా ఆనందంగా ఉంది. మీరింత మంచి ప్రార్థనా గీతాన్ని అందించినందుకు మీకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. మేమేమిచ్చి మీ రుణం తీర్చుకోగలం, ధన్యవాదాలు చెప్పడం తప్ప. ఎందుకంటే మదర్స్ డే కార్యక్రమంలో కూడా ఆమె హాజరై ఇదే శ్లోకాన్ని పాడి మనకు తన యొక్క అమూల్యమైనటువంటి ప్రార్థనా శ్లోకాన్ని అందించింది. ఇప్పుడు కూడా అదే శ్లోకాన్ని పాడి మాకు అమూల్యమైనటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహాన్ని మాకు కల్పించింది. అందుకు ఆమెకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక కార్యక్రమంలో ముందుకెళ్దాం. ముందుగా రాజుగారు పోస్టల్ అసిస్టెంట్లో ఈయన వర్క్ చేస్తున్నారు. సో ఈయన స్పీచ్ ఎలా ఉంటుంది అని నేను చెప్పడానికంటే తను మాట్లాడితే ఎంత బాగుంటుందో మీరే తెలుసుకుంటారు. రాజా ది గ్రేట్ పాయింట్ అనేటువంటి ఛానల్ని కూడా తను రన్ చేస్తూ ఎంటర్టైన్మెంట్లో తనదైన ముద్రలు వేసుకుంటూ ముందుకెళ్తున్నారు ఆయన. సో ఇప్పుడు మేము పిలిచినంతనే మాకు అతిథిగా వచ్చి ఒక మంచి స్పీచ్ ఇవ్వడానికి ముందుకొచ్చారు. సో ఆయనని ఆహ్వానిస్తున్నాం. రాజుగారు ఫ్రమ్ ఈస్ట్ గోదావరి మీద అనుకుంటాను. సో రాజుగారు ప్లీజ్ మీరు వచ్చి మీ అమూల్యమైన స్పీచ్ని మాకు ఇవ్వవలసిందిగా ఆకాంక్షిస్తూ కోరుకుంటూ మీకు మరొకసారి స్వాగతం, సుస్వాగతం. మీ అమూల్యమైన మాటల్ని మాకు అందించండి సార్. Friends, all of you, happy Father's Day, and this is Jayanna. And నేను ఈరోజు ఫాదర్స్ డే సందర్భంగా మాట్లాడేటటువంటి లేదా తలుచుకునేటటువంటి లేదా నాన్న గురించి స్మరణ చేసుకునేటటువంటి కొన్ని విషయాలు ఏంటి అంటే, సాధారణంగా 9 మాసాలు మోసి మనకు జన్మనిచ్చింది అని చెప్పి తల్లిని గురించి గొప్పగా చెప్పుకుంటూ ఉంటాం, మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ నాన్న, ఓ నాన్న, నీవు కనుకుంటే ఈ లోకం నాకు పరిచయం అవునా, నువ్వు లేకుంటే నాకెక్కడిది ఈ చిరునామా అని మనం తెలుసుకోవలసిన లేదా తలుచుకోవలసిన అవసరత ఎంతైనా ఉంది. ఎందుకంటే 9 మాసాలు మోసేది అమ్మే కావచ్చు, కానీ ఆ 9 మాసాలు మోసిన తర్వాత కనేసినటువంటి అమ్మని, పుట్టినటువంటి మనల్ని, అంటే కుటుంబాన్ని, అంటే యావత్ కుటుంబాన్ని తన గుండెల్లో పెట్టుకొని మన యొక్క భారాన్ని తన భుజాల మీద వేసుకొని, ఒక రకంగా చెప్పాలంటే గాడిద చాకిరి, ఒక గాడిద బట్టల మూటలు మోయడానికి కానీ లేదా ఇతర ఏ వస్తువులైనప్పటికీ బలమైన వస్తువులను మోయడానికి ఎలాగైతే అది దాన్ని ఉపయోగిస్తూ ఉంటారో, అట్లాగే కుటుంబ భారాన్ని మోసేటటువంటి ప్రయాణంలో అతను పడేటటువంటి లేదా అనుభవించేటటువంటి లేదా భరించేటటువంటి బాధ్యతలు అన్నీ ఇందని మనం చెప్పలేము. పిల్లల స్కూల్ ఫీజుల దగ్గర నుంచి, భార్య పట్టు చీరల దగ్గర నుంచి, పండగలకి, పబ్బాలకి, కరెంటు బిల్లులకి, అన్నింటికి
అన్నిటికీ తన పడేటటువంటి తన చెమటని రక్తంగా మార్చి కష్టపడి సంపాదించినటువంటి డబ్బుల్ని అన్నిటికీ సర్దాలి. ఆ సర్దేటటువంటి ప్రయాణంలో తనకి కూడా ఒక చొక్కా ప్యాంట కొనుక్కున్నాడా లేదా అనేటటువంటి విషయం కూడా చాలా అరుదుగా మనకు కనిపిస్తుంది. పాలిచ్చి పెంచేది అమ్మే కావచ్చు, కానీ అమ్మని మనల్ని పాలించేది మాత్రం నాన్న. సో కాబట్టి నాన్న కష్టం ఎవరికి కనబడేది కాదు, అతను కూడా నోరు విప్పి చెప్పుకునేటటువంటి తత్వం నాన్నది కాదు. సో కాబట్టి నాన్న ఎంత గొప్పవాడు అనే విషయం ఆడవాళ్ళకి తెలుసు. కాబట్టే ఏ కూతురు అయినా సరే నాన్న ఫేవరెట్గా ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఏ కుటుంబంలోనైనా గమనించండి, అమ్మకి కొడుకులు ఇష్టం, కూతురికి నాన్న ఇష్టం, అలాగే నాన్నకు కూడా కూతురు అంటే ఇష్టం. సో కాబట్టి నాన్న యొక్క ప్రేమ ఎలాంటిది అన్నది మగవాళ్ళుగా మనం చెప్పుకోవడమే కాదు, నాన్న ప్రేమ ఎలాంటిది అనేటటువంటి అటాచ్మెంట్ ఆడవాళ్ళని అడిగినా తెలుస్తుంది అన్నమాట. సో నాన్న నుంచి లభించేటటువంటి అటాచ్మెంటు ఒక మగవాళ్ళుగా మనకంత అనిపించకపోవచ్చు, ఎందుకంటే నాన్న మగజనమే, మనం మగజనమే కాబట్టి అంత అనిపించకపోవచ్చు. కానీ అటాచ్మెంట్, ఆ ప్రేమ సరిగ్గా అనుభవించేది, సరిగ్గా లభించేది కూతుర్లకే. ఆ విషయం మన అమ్మలని, మన చెల్లెలని, మన అక్కలని, లేదా మన అత్తలని, మేనతని ఇట్లా అడిగినా సరే మనకి ప్రస్తుతంగా అర్థమవుతుంది అన్నమాట. వాళ్ళే చెప్పగలరు, వాళ్ళ నోటితో వాళ్ళే చెప్పగలరు. కాబట్టి కానీ అంత గొప్పగా తండ్రి కూతుర్లకే ప్రేమానుబంధం ఉన్నప్పటికీ కూడా, కానీ కూతురునైనా కొడుకునైనా ఎవరినైనా సరే తన గుండెల్లో పెట్టుకొని వాళ్ళే నా ప్రపంచం అని ఫీల్ అయ్యేటటువంటి గొప్ప మనసు నాన్నది. మీకు ఇంకొక విషయం చెప్పాలంటే, అమ్మ చంకన పెట్టుకొని తను చూసేటటువంటి దానిని మనకు చూపించగలదు, కానీ నాన్న తన భుజాల మీద ఎక్కించుకొని తను చూడలేనటువంటి దానిని కూడా మనకి చూపించి ఆనందపడేటటువంటి పిచ్చి ప్రేమ, మన భాషలో గొప్ప ప్రేమ నాన్నది. సో ఇలా చెప్పుకుంటూ పోతే నాన్న ప్రేమ ఎంత చెప్పుకున్నా తనివి తేలినది, తరతరాలకు తరిగిపోనది నాన్న ప్రేమ. సో నా ఈ కొన్ని అభిప్రాయాలు, నా మనసులో ఉన్నటువంటి భావాలు అందరికీ నచ్చి ఉంటాయని విశ్వసిస్తూ విన్నందుకు మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, వన్స్ అగైన్ హ్యాపీ ఫాదర్స్ డే టు ఆల్ మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ రాజు గారు. ఈయన జే అన్నారని కూడా అంటారు. సో పిలిచినంతనే వచ్చి మాకు మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని మాతో పంచుకున్నందుకు మీకు హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు, శుభాకాంక్షలు, ధన్యవాదాలు. ఇలాగే మీరు ప్రతి సెలబ్రేషన్స్లోనూ మా వెంట ఉండాలని, మాకు మీ ప్రోత్సాహాన్ని అందించాలని, మీ విలువైన మాటలు మాకు అందించాలని ఆశిస్తున్నాం. మరొకసారి మీకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ఇక కార్యక్రమంలో తర్వాత అంశం పిలవగానే మంచి పాటతో నేను నాన్నగారికి నా బహుమతిని అందించుకుంటానని ఒక వ్యక్తి వచ్చారు. సో తన పాటతో తన నాన్నగారికి ఎక్కడున్నా తన నాన్నని స్మరించుకోవడానికి
తనదైన శైలిలో ఒక మంచి పాటతో మన ముందుకు వస్తున్నారు. తిమ్మరాయుడు గారు ఫ్రమ్ అనంతపూర్, ఆంధ్రప్రదేశ్. తిమ్మరాయుడు గారు వీరు ఆర్కెస్ట్రాలో వర్క్ చేస్తున్నారు. సో తనదైన రీతిలో తను వర్క్ చేసుకుంటూ తన జీవన గమనాన్ని ముందుకు నడిపిస్తున్నారు. రానున్న కాలంలో తన భవిష్యత్ అంతా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, తిమ్మరాయుడు గారు ప్లీజ్ వెల్కమ్ అండ్ సింగ్ a beautiful song about our father. Please carry on. Once again, ఈ సెలబ్రేషన్స్కి మీకు స్వాగతం, సుస్వాగతం. వెలుగు చీకటిలోన తోడై నిలిచే నాన్న, వదిలేశావా నన్నే ఎన్నబాటునా. కసిరే వేదనలోన మసలే వయసే లేని పసివానేలే ఇంకా ఎదమాటునా. మదిలో ఎంతో దిగులే ఉన్నా, నవ్వుతూ నన్నే పెంచావు నాన్న. కరిగే మైనం నువ్వవుతున్నా, నిశిలో వెలుగై నడిపావు నాన్న. వెలుగు చీకటిలోన తోడై నిలిచే నాన్న, వదిలేశావా నన్నే ఎడబాటునా. కసిరే వేదనలోన మసలే వయసే లేని పసివానేలే ఇంకా ఎదమాటునా. నువ్వు కరుణిస్తే కను తెరిచాను, నడిపిస్తే నీ నడిచాను, చూపిస్తే జగమెరిగాను. నువ్వు కథ చెబితే మై మరిచాని, ఎదపై నేనిదురించాని, నీ కొడుకై తరించాను. నువ్వేలేని నేనే లేను, నువ్వు నేను వేరే కాము, మాలా నీవే నేనే నాన్న. వెలుగు చీకటిలోన తోడై నిలిచే నాన్న, వదిలేశావా నన్నే ఎడబాటునా. కసిరి వేదనలోన మసలే వయసే లేని పసివానేలే ఇంకా ఎడబాటునా. మదిలో ఎంత దిగులే ఉన్నా, నవ్వుతూ నన్నే పెంచావు నాన్న. కరిగే మైనం నువ్వవుతున్నా, నిశిలో వెలుగై నడిపావు నాన్న. ధన్యవాదాలు తిమ్మరాయుడు. తమ్ముడు, నువ్వు నేను పిలిచినంతనే అన్నా నేను పాడతాను అని ఒక చక్కటి పాటతో మా ముందుకొచ్చావు. పాట వింటుంటే మాకెంతో ఆనందం వేస్తుంది, ఎంతో ఆనందం వేస్తుంది అనుకున్నాము. కానీ ఆనందంతో పాటు ఒకంత ఉద్రేగానికి కూడా గురయ్యాము. ఎందుకంటే కళ్ళు చెమ్మగిల్లేలా ఉంది నీ రాగము, నీ పాట. సో చక్కటి రాగం తీస్తూ చక్కగా పాడావు. పాటలో ఉన్నటువంటి మాధుర్యం స్పష్టంగా వినబడుతుంది, కనబడుతుంది. నువ్వు ఇంకా గొప్ప సింగర్ కావాలని మనస్ఫూర్తిగా నీ అన్నగా నేను ఆకాంక్షిస్తున్నాను, ఆశిస్తున్నాను. ఎప్పటికీ మీరు ప్రతి సెలబ్రేషన్స్లోనూ మన ఛానల్లోనూ పాడి మీరు మాకు మరింత ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని కలిగించి మాకు మరింత ప్రోత్సాహాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. తిమ్మరాయుడు, నీకు మాటిస్తున్నాను తమ్ముడు. నువ్వు ఎప్పుడు ఒక చక్కటి పాటను పాడి నాకు పోస్ట్ చేసినా నేను మన ఛానల్లో
అప్లోడ్ చేసి వ్యూవర్స్ అందరికీ కూడా వినిపిస్తానని మనస్ఫూర్తిగా నేను నీకు మాటిస్తున్నాను. తప్పకుండా నీ గళం నుంచి మరిన్ని పాటలు మన సూర్య క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ వ్యూవర్స్ వినాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తూ, నీకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలం, ఒక ధన్యవాదాలు తప్ప. నా తరపున మా సూర్య క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ బృందం తరపున నీకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇక కార్యక్రమంలో తర్వాత అంశంగా మరో చక్కటి స్పీచ్ను విందాం. అన్నీ తానై కార్యక్రమాన్ని నడిపించడానికి చక్కటి ప్రోత్సాహాన్ని అందించి ఇవాళ ఇంత చక్కగా కార్యక్రమం నడుస్తుందంటే ముందున్న వర్క్ నుంచి ఈ కార్యక్రమం విజయవంతమయ్యే వరకు కూడా తన చేయి ఖచ్చితంగా ఉంది అని నేను గర్వంగా సగర్వంగా చెప్పుకోగలను. నేను ఒకప్పుడు చెప్పాను, నేను ఈ స్థాయిలో ఉన్నానంటే అతనే కారణమని మదర్స్ డే సెలబ్రేషన్ నాడు చెప్పాను. ఇప్పుడు చెప్తున్నాను, నేను ఈ స్థాయిలో ఉన్నానంటే అతనే కారణం. మిస్టర్ నేతాజీ గారు ఇవాళ కార్యక్రమం ఇంత చక్కగా జరపడానికి తను ఎంతో చెమటోడ్చి వర్క్స్ అన్నీ కూడా నాకు చేసి పెట్టడం జరిగింది. ఏమేం కావాలో మన కార్యక్రమం జరగడానికి ఏమేం కావాలో అన్నిటినీ కూడా ఎఫెక్ట్స్ నుంచి మొత్తం కూడా తను మనకి అందించడం జరిగింది. సో ఇక అతని గురించి చెప్పుకోవాలంటే చాలానే ఉంది. నా టాలెంట్ని వెనక్కి తీసినటువంటి ఓ మహామనిషి, అలాగే ఇవాళ నన్ను మీ ముందర నిలబెట్టినటువంటి ఒక అద్భుతమైన వ్యక్తి. తను ఒక శక్తిగా మారాలని కోరుకుంటూ మిస్టర్ నేతాజీ గారు తన అభిప్రాయాన్ని కూడా పంచుకోవడానికి మన ముందుకు వస్తున్నారు. సో నేతాజీ గారు, మీకు నా తరపు నుంచి అలాగే మన సూర్య క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ బృందం తరపు నుంచి స్వాగతం, సుస్వాగతం. మీ విలువైన అభిప్రాయాన్ని, నాన్నగారి పట్ల మీకున్నటువంటి నిజమైన ప్రేమను గురించి మాకు తెలియచేయాలని ఆశిస్తూ మీకు మరొక మారు స్వాగతం, సుస్వాగతం. అందరికీ నమస్కారం. సూర్య క్రియేషన్స్ నిర్వహిస్తున్నటువంటి ఫాదర్స్ డే సెలబ్రేషన్స్ కి నన్ను ఆహ్వానించినందుకు సూర్య క్రియేషన్స్ టీం సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. సూర్య క్రియేషన్స్ ఇటువంటి సెలబ్రేషన్స్ అన్ని కూడా స్టార్ట్ చేయడం, దానికి నన్ను ఆహ్వానించడం చాలా సంతోషకరం. అందులో ముఖ్యమైనటువంటి ఫాదర్స్ డేకి కూడా నన్ను ఆహ్వానించారు. రీసెంట్ గా చూసాం, మదర్స్ డే కూడా నన్ను ఆహ్వానించడం జరిగింది. అందులో కూడా మా అభిప్రాయం తెలియజేశాం. సో సూర్యనారాయణ గారు ఈ యొక్క ఫాదర్స్ డే సెలబ్రేషన్స్ కూడా మమ్మల్ని ఆహ్వానించారు. వారికి కూడా ధన్యవాదాలు. అయితే ఫాదర్స్ డే గురించి చెప్పాలి అంటే, నిజానికి మనము నడక నేర్చుకోవాలి అని అంటే అమ్మ ఎంత గొప్పతనం ఉందో, అదే విధముగా మనం క్రమశిక్షణగా నడవాలి అన్నా, మనం కావాల్సింది ఇవ్వాలన్నా, సో మనం చెడు మార్గంలో నడిచేటప్పుడు మంచిగా అనిపించాలన్నా, మనం కొట్టగలిగినా తిట్టగలిగినా అదొక నాన్నకే సాధ్యం. ఇక్కడ అమ్మ మనస్తత్వం ఎలా ఉంటుందంటే, నా బిడ్డ తప్పు చేసినా కానీ ఇంత చేయడు అని మనం తిట్టులతో ఆపేస్తుంది. కానీ ఒక దెబ్బ వేసి చెప్పగలిగిందనే ఒక నాన్న, ఇంట్లో పెద్ద దిక్కుగా, సో కుటుంబ బాధ్యతలన్నీ మోస్తూ కూడా ఎన్ని ఒత్తిళ్లు ఉన్నప్పటికీ పిల్లల పట్ల ఎటువంటి కోపం అనేది చూపించకుండా మంచిగా మాట్లాడమే నాన్నకున్న లక్షణం. ఉదాహరణకు ఒక జాబ్ చేస్తున్నారు,
వర్క్ ప్రెషర్ ఉంటుంది, ఇంట్లో కొద్దిగా వర్క్ ప్రెషర్ ఉంటుంది. ఇంటి పెద్ద దిక్కుగా మనకి ఏదైనా అవసరం వస్తుంది, అంటే పిల్లలుగా మనకు అవసరం వస్తుంది. ఇంటి పెద్ద దిక్కుగా ఆయన అడుగుతాం మన తండ్రిని. సో అలా టైంలో కసురుకోకుండా ఏం కావాలి నీకు, మన అవసరాలను కట్రా తెలుసుకొని తీర్చేటువంటి బాధ్యతను నెరవేర్చేటువంటి వాడే నాన్న. సో ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో చెప్పచ్చు. సో మన జీవితంలో అమ్మ పాత్ర ఎంత ఉందో సో నాన్న పాత్ర కూడా అంతే ఉందని చెప్పగలం. ఒక పరంగా ఏంటంటే సో ఫాదర్స్ డే, మదర్స్ డే, సో ఇదంతా కూడా ఏంటంటే ఒక ఇది కాకపోతే ఇక్కడ ఏంటంటే హౌస్ పరంగా అమ్మ మనల్ని చూసుకున్నట్టయితే సో పెద్దరికంగా మనందరినీ కూడా రక్షించేది నానే. సో ఇక్కడ ఏమవుతుందంటే నాన్న గురించి ఎక్కువ చెప్తే అమ్మను అవమానించడం అవుతుంది, అమ్మ గురించి ఎక్కువ చెప్తే నాన్న గురించి అవమానించడం అవుతుంది. సో నా యొక్క అభిప్రాయం ఏంటంటే సో ఫాదర్స్ ఈక్వల్ టు మదర్, మదర్ ఈక్వల్ టు ఫాదర్స్. సో కొన్నిట్లో కొన్ని బాధ్యతలు నాన్న నెరవేరిస్తే కొన్ని బాధ్యతలు అమ్మ నెరవేరుస్తుంది. సో కొన్ని అటు ఇటుగా ఉంటాయి, అంటే నాన్న నెరవేర్చే బాధ్యతలు కూడా అమ్మ నెరవేరుస్తూ ఉంటుంది. అమ్మ చేసేటువంటి పనులు నాన్న నెరవేరుస్తారు, ఇద్దరు కూడా సమానంగా అన్ని పనులు చేస్తూ ఉంటారు. సో కాబట్టి ఫాదర్స్ డే సెలబ్రేషన్ చేయడం చాలా సంతోషకరం. అందులో మన కమ్యూనిటీలో ఇలా స్టార్ట్ చేయడం యాజ్ పై మై నాలెడ్జ్, సో తెలుగులో సూర్య క్రియేషన్స్ అని చెప్పడానికి నేను సంతోషపడుతున్నాను. సో సూర్య క్రియేషన్స్ వారికి ధన్యవాదాలు. సో సో నా యొక్క అభిప్రాయాన్ని అందరూ కూడా ఏకీభవిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను నా ప్రసంగాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ నేతాజీ గారు, చక్కటి స్పీచ్ని ఇచ్చారు. అలాగే అందరిలోనూ నాన్న యొక్క గొప్పతనాన్ని గురించి తెలియజేసుకోవడానికి ఒక మంచి మోటివేషన్ కలిగించినట్టు అయింది మీ స్పీచ్. కాబట్టి మీకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలం, ఒక ధన్యవాదాలు తప్ప, అలాగే మా ప్రేమ అభిమానాలు తప్ప. ఇవి ఎప్పుడూ మీ వెంటే ఉంటాయి, ఖచ్చితంగా మీతోనే తిరుగాడుతూ ఉంటాయి. అలాగే ఇంత చక్కటి స్పీచ్ ఇచ్చినందుకు మీకు మరొకసారి పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీరు కూడా నాకన్నా చిన్నవారు కనుక మీకు మరింత భవిష్యత్తు ఉండాలని, భవిష్యత్తులో మీకు మరిన్ని అవకాశాలు నిండుగా మెండుగా రావాలని, మీరు మంచి ఉద్యోగంలో సెటిల్ అయి మీరు ఒక మంచి ఉన్నతమైన స్థానానికి ఎదగాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని గురించి ఆ భగవంతుడికి ప్రార్థిస్తున్నాను. సో ఇక కార్యక్రమంలో ఆఖరిగా ఓట్ ఆఫ్ థ్యాంక్స్. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన తిమ్మరాయుడు ఫ్రమ్ అనంతపూర్, రాజుగారు జేఎన్ఆర్ గారు, అలాగే నేతాజీ గారు, అలాగే ప్రార్థనా గీతంతో కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి పూర్ణిమక్కయ్య గారు, మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ప్రతి సెలబ్రేషన్కి పిలవగానే నేతాజీ గారు, పూర్ణిమక్కయ్య గారు వస్తూ ఉన్నారు, వారికి ధన్యవాదాలు. అలాగే మీ ప్రోత్సాహం ఉండబట్టి ఈరోజు మేము ఈ స్థాయిలో ఉన్నాం. అలాగే ఛానల్లో ఫాదర్స్ డే సెలబ్రేషన్ అనుకున్న దగ్గర నుంచి మొత్తం తానై నడిపించినటువంటి ఒక మంచి మనిషి నేతాజీ గారు. ఇతను నాకనే కాదు చాలామందికి చాలా విధాలుగా తోడ్పాటును అందించాడు. నా ఛానల్ అభివృద్ధిలోకి వస్తే చాలు, ఇతర ఛానల్స్తో నాకు పనేంది అని అనుకోడు, అంతటి మహామనిషి తను. సో అందరూ ఎదగాలి, అందరిలోనూ నేను ఉండాలి అనుకునేటువంటి ఒక చక్కటి మనిషి. ఆ మనిషికి హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే రాజు గారు, జేఎన్ఆర్ గారు. సో వీరు
వీరు కూడా చక్కగా తండ్రి గురించి తెలియజేశారు. మేము పిలవగానే వచ్చారు. సో వీరికి కూడా ఒక నిస్వార్థత అలాగే ఉదారత ఉంది కాబట్టి వీరు ఒక మంచి స్థాయిలో పోస్టల్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నారు. సో వారికి ఇంకా మంచి అవకాశాలు రావాలని ఆ భగవంతుణ్ణి కోరి ప్రార్థిస్తూ మీకు కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు సార్. అలాగే తిమ్మరాయుడు తనకి ఎన్ని వర్క్స్ ఉన్నా ఆర్కెస్ట్రాస్ కాబట్టి ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో తెలియదు. కానీ వాళ్ళు పిలిస్తే వెళ్ళాలి. ఎందుకంటే వెళ్తేనే తనకి ఆ రోజు అమౌంట్ కూడా వస్తుంది. సో కాబట్టి తను వర్క్ చేసేటువంటి డిపార్ట్మెంట్ చాలా కష్టమైంది. ఎందుకంటే వాళ్ళు ప్రోగ్రామింగ్స్ ఉన్న డేట్ ఫిక్స్ చేసి మనకు పంపిస్తూ ఉంటారు. సో అక్కడికి వెళ్తూ ఉండాలి. సో మంచి ఉన్నతమైనటువంటి భవిష్యత్తు తనకి రానున్న కాలంలో రావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను, ఆశిస్తున్నాను, దీవిస్తున్నాను. అలాగే పూర్ణిమక్కయ్య మీకు కూడా పేరు పేరున ధన్యవాదాలు. పిలవగానే వచ్చి ప్రార్థనా గీతంతో నాన్న గురించి నాకు పాటలు తెలియవు తమ్ముడు అని ఒక మంచి ప్రార్థనా గీతంతో మాత్రం పాటని కార్యక్రమాన్ని ప్రారంభించారు. అందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వచ్చిన అతిథులందరికీ కూడా నమస్కారాలు, ధన్యవాదాలు. అలాగే పిలవగానే వచ్చినందుకు మీకు మరొకసారి పెద్దవారికి శిరస్సు ఉంచి పాదాభి నమస్కారాలు, చిన్నవారికి నా అభినందనలు, శుభాకాంక్షలు. వీక్షిస్తున్న అశేష ప్రజానీకానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు, పెద్దవారికి నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే మీ ప్రోత్సాహం కూడా మాకు నిండుగా మెండుగా ఉండాలని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు అతిథులకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్. వన్స్ అగైన్ ఐ విష్ యూ good luck for all and I wishing you have a great day today. Once again I wishing you all the Surya Creations Telugu viewers and all the world happy Father's Day. Thank you to all. Jai Hind.